నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులకు అట్లాగే షార్ట్ ఫిలిం ప్రేక్షకులకు కూడా ఒక తీపి కబర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ తెరకెక్కించి షార్ట్ ఫిలిమ్స్లో కొంత ప్రాచుర్యం పొందిన తర్వాత మెయిన్ స్ట్రీమ్ సినిమాలకి వస్తూ ఉంటారు. అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా కానీ లేదంటే యాక్టింగ్ పరంగా కానీ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. అంటే వాళ్ళు దాంట్లో టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటే ఆ టాలెంట్ని ఒడిసి పట్టినటువంటి చాలా మంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ కూడా అవకాశాలు వచ్చడానికి ఇది ఒక మెయిన్ ప్లాట్ఫామ్గా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో ఆల్రెడీ ఇప్పటికే సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అవార్డులు ఇచ్చే విధంగా అయితే మనం సహజంగా గుర్తిస్తూ ఉంటాము. ఇప్పుడు వీళ్ళ టాలెంట్ని గుర్తించడం కూడా అవకాశాల కోసం గుర్తించడం ఒక పెద్ద ఎత్తని చెప్పుకోవాలి. మరి ఈ సందర్భంగా ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే సినిమా ఆటోగ్రఫీ మంత్రి ఉన్నారో ఆయన ఒక గుడ్ న్యూస్ చెప్పారని అనుకోవాలి. ఎందుకంటే షార్ట్ ఫిలిమ్స్ కూడా డిసెంబర్లో పెద్ద ఎత్తున షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఒకటి నిర్వహించి అందులో బెటర్గా ఉన్నటువంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా కొంత గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క షార్ట్ ఫిలిమ్స్ గురించి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క ఇనిషియేటివ్ మీద మనం మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఈ షార్ట్ ఫిలిం యొక్క ఫెస్టివల్ యొక్క ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఏం జరుగుతుంది సార్? కోమటిరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తర్వాత ఆల్మోస్ట్ చాలా మంది ఏమనుకున్నారంటే కాంగ్రెస్ సినిమాకి వ్యతిరేకం అని అనుకున్నారు స్టార్టింగ్ లో. కానీ గద్దర్ అవార్డ్స్ వాళ్ళే తీసుకొచ్చారు. మొన్న గ్రాండ్ అవార్డ్స్ 10 ఏళ్ళుగా లేని వీళ్ళు వచ్చి రివోక్ చేశారు. అండ్ ఎందుకు గత 10 ఏళ్లలో చెప్పుకోవాలంటే ఎవరెవరైతే అవార్డు తీసుకోవాలో వాళ్ళందరినీ మనం కోల్పోయాం. ఆ తర్వాత ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ ఏంటి, టెలివిజన్ రంగాలకు కూడా అవార్డు ఇవ్వాలి. అండ్ అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా ప్రోత్సహించే టైంలో ఒక కమిటీని పెట్టుకున్నారు వీళ్ళు. హరీష్ శంకర్ గారు, బలగం వేణు, రాహుల్ సిప్లిగంజ్, ఇంకొక సినిమాటోగ్రాఫర్ విందా, వీళ్ళు నలుగురు కలిసి దీని లోగో తయారు చేయడం, ఈ ప్రాసెస్ అంతా చూడడం, అవార్డు ఎలా ఉండాలి ఇవన్నీ డిజైన్ చేయడం పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఔత్సాహిక ఈ షార్ట్ ఫిలిమ్స్ తీసే వాళ్ళు ఉంటారు కదా, ఈ మధ్యకాలం చాలా తక్కువ అయిపోయింది. ఒకప్పుడు బాగుండే ట్రెండ్ షార్ట్ ఫిలిమ్స్వి. ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ అంటే అన్ని చూసేసాము తీసేసాము అన్నట్టుగా తగ్గిపోయింది. వాళ్ళందరికీ ప్రోత్సాహకాలు ఇస్తే అట్లాంటి వాళ్ళు ఇంకా బోల్డ్ అంతమంది తయారవుతారని 30 lakhs రిలీజ్ చేశారు ఆల్రెడీ. రిలీజ్ చేసి షార్ట్ ఫిలిం అంటే బెస్ట్ షార్ట్ ఫిలిం హీరో హీరోయిన్లో సినిమా తీసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఎడిటర్స్ వీళ్ళందరికీ అవార్డ్స్ ఇద్దాం అనుకున్నారు. అండ్ దాన్ని కూడా గ్రాండ్గా December 19 నుంచి 21 వరకు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఎట్లయితే మన గోవా ఫిలిం ఫెస్టివల్ అవుతుంది చూడు ఎవ్రీ డిసెంబర్, సేమ్ అలాగా ఒక గ్రాండ్ ఈవెంట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ రోడ్ల మీద మనకి షార్ట్ ఫిలిమర్స్ కనిపిస్తారు ఇంకా ఎక్కడ పడితే అక్కడ. అంటే తగ్గిపోయారండి, మోస్ట్లీ ఎవరు లేరు ఈ మధ్య. అంటే వాళ్ళకి ఆదరించే వాళ్ళు లేరు. ఎందుకంటే యూట్యూబ్ అప్లోడ్ చేస్తుంటే యూట్యూబ్స్ లో చూస్తారు. వెబ్ సిరీస్ ఎప్పుడైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో వచ్చినాయో అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ కి షార్ట్ ఫిల్మ్స్ ఆదరణ తగ్గిపోయింది. ఎవరు చూడట్లా. యూట్యూబ్ లో కూడా ఈ వంటల వీడియోలకు ఉన్నంత గుర్తింపు కూడా వాటికి లేవు. సో ఇప్పుడు మళ్ళీ తయారవుతాయి. కొన్ని సిరీస్లకు అయితే ఉన్నాయి ఇప్పటికి కూడా. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కూడా అద్భుతమైన కళాఖండాలు దిగల వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు. నన్ను అడిగితే వాళ్ళందరికీ ప్రోత్సాహం అని చెప్పుకోవచ్చు. షార్ట్ ఫిల్మ్స్ ఇప్పటికి కూడా ఎమోషనల్ గా చాలా మంది హృదయాలను కనెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అదేంటో హార్ట్ టచింగ్ స్టోరీస్ అనే ఏదో పెట్టాడు, లైఫ్ గుడ్ ఫిలిమ్స్ అనేది ఉంటది. ఆయనే ఉంటాడు ప్రతి దాంట్లో. మంచి చాలా వరకు గుండెని పిండేసే లాంటి స్టోరీలు ఉంటాయి. ఇప్పుడు ఈటీవీ విన్ను కూడా కొత్త వాళ్ళతో చిన్న సినిమాలు చేసి వాళ్ళ దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు. వారానికి ఒక సినిమా వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు అనేది రావాలి. వాళ్ళకు కూడా కొంచెం అంటే యూట్యూబ్ వల్ల వాళ్ళకి జనరేషన్ అవ్వట్ల రెవెన్యూ. వాడు 1,00,000 ఖర్చు పెడితే ఈ 1,00,000 ఎప్పటికో వస్తుంది వ్యూస్ రావట్లా. సో ఇట్లా వీళ్ళు అవార్డ్స్ ఇస్తే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహంగా ఉంటది. ప్లస్ వాళ్ళు మంచిగా చేసి పర్ఫార్మెన్స్ బాగుండి కొంత టాలెంట్ ఉంటే ఖచ్చితంగా మళ్ళీ సినిమా అవకాశాలు వస్తాయి, పెద్ద సినిమా అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు పేర్లు చెప్తే 10 మంది వాళ్ళే ఉన్నారు. రేపు రోజు కొత్త వాళ్ళు 10 మంది వస్తారు. ఇంకా నటీనటులు కానీ, కామెడీ యాక్టర్స్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది సెటిల్ అయిపోయిన వాళ్ళు తప్పితే కొత్త వాళ్ళకి ఎంకరేజ్మెంట్స్ దొరకట్లేదు. సో ఇప్పుడు యంగ్ బ్లడ్ బోల్డ్ అంత మంది వస్తారు. అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ఈవెంట్ గ్రాండ్ చేస్తారు కదా, మళ్ళీ ఈవెంట్ కూడా స్పాన్సర్స్ ఇవన్నీ వస్తాయి. సో ప్రభుత్వానికి ఒక రకంగా ఆదాయము, అట్లా కళాకారులకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అప్లిఫ్ట్మెంట్. మీరు ఇంకోటి కూడా గమనిస్తే సింగర్స్ కి
ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, టాలెంట్ గుర్తించే అవును, అవును. సింగర్, డాన్సర్స్ డి ఉంది, కమెడియన్ జబర్దస్త్ ఇంకా డ్రామా కంపెనీలు అవన్నీ ఇవన్నీ ఉన్నాయి. ఆర్టిస్టులకి, హీరోలకి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎటువంటి షోస్ లేవు పర్ఫార్మెన్స్ చేయడానికి. పాపం వాళ్ళు ఏదో స్టాండప్ కామెడీ షోస్ అనో లేకపోతే థియేటర్ గ్రూప్ అనో అక్కడక్కడ చేసినా చూసే వాళ్ళు కూడా లేరు. 200-300 టికెట్ పెడతారు, వెళ్ళే వాళ్ళు కూడా లేరు. బట్ ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వస్తారు. సో మంచి ఇనిషియేటివ్ రకంగా చెప్పాలి గవర్నమెంట్ తీసుకుంది. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఒక మంచి బోల్డ్ ఇనిషియేటివ్, ఖచ్చితంగా చాలా మంది లైఫ్స్ లో ఒక కొత్త ఆశను చిగురిస్తుంది. చూద్దాం ఇది ఎటువంటి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తుందో కూడా. సో మీరు కూడా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.